హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ ఏంటో తెలుసా? విలేజ్ సైడ్ సున్నుపాకు ఉండలన్నమాట. ఇవి సున్నుపాకు ఉండలు అంటారు. ఏంటో మరి దీనికి పేరు అనేది నాకు తెలియదు. కాకపోతే దీని పేరు సున్నుపాకు ఉండలు అంటారు. విలేజ్ సైడ్ అయితే బాగా చేస్తారు. మరి నాకు తెలిసిన వరకు పేరైతే అదేని, అంటే బెల్లం ఉండలని కూడా పిలవచ్చు. ఎందుకంటే ఇది సేమ్ అరిసెల పాకమే. సేమ్ అరిసెలకి ఎలాగ పాకం తెస్తామో అదే విధంగా. కాకపోతే ఈ పిండి మనం అరిసెల పాకం పచ్చి పిండితో చేస్తాం. ఇదైతే నార్మల్గా మనం ఆడించేసి ఎండేసేసి మనం ఇలా పిండిని మామూలుగా చేసుకుంటాం అనమాట. అదైతే పచ్చిపిండితో చేస్తాం అరిసెలు. పాకం అదే పాకం, కాకపోతే ఇది కొంచెం గట్టి పాకం తీయాలి. అదే విధంగా పాకం వీడియో మా ఆయన తీయట్లేదు. ఈ విధంగా అయితే నేను మిస్ అయిపోయాను పాకం వీడియో. ఇలా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి వీళ్ళైతే ఇది రెసిపీ రెడీ చేసేసారు. నేను వచ్చాక ఈ ఉండలు చుట్టడం, ఈ విధంగా డీప్ ఫ్రై చేయడం అయితే నేను తీసేసి, ఇది సేమ్ మనకి సమానంగా పిండి ఎంత తీసుకుంటామో బెల్లం అదే విధంగా తీసుకోవాలి. తీపి ఇది ఎక్కువగానే ఉండాలి. ఈ విధంగా మా అత్తయ్య గారు ఉండలు చుడుతున్నారు, చూసారా? చుట్టిని మనకు చూపిస్తున్నారు. ఈ విధంగా ఉండలు ఇన్ని మనం ఒకసారి చుట్టుకోవచ్చు. మన ఎంటకన్నా చుట్టి డీప్ ఫ్రై చేయవసరం లేదు. మొత్తం పిండి మనం ఒకసారి ఉండలు చుట్టుకొని, ఈ పాకాన్ని మొత్తం మనం ఒకసారి ఉండలు చుట్టుకొని ఒకసారి డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఏమీ అవ్వవు. పాకం గట్టిగా అయినా కూడా ఏం పర్లేదనమాట. ఇవి ఉండలు అయితే సూపర్గా ఉంటాయండి. ఇవి మా ఆడబొట్టి, అదే మా పిన్నే చేసేస్తారు. ఈ విధంగా అయితే ఎప్పుడు చేస్తారు వాళ్ళు. దీపావళికి ఇలా సంక్రాంతికి ఇలా చేస్తూనే ఉంటారు. ఇవి కూడా మా ఆయనకంటే ఇష్టమని చేశారనమాట. ఈ విధంగా మనం ఈ పిండి గోధుమ పిండి చూసారా? గోధుమ పిండి దీన్నేమో మనం కొంచెం పంచదారను కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మనం ఇడ్లీ పిండిలాగా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే కంపల్సరీగా నెలలు అయితే ఉంటాయండి. రెసిపీ అయితే అయిపోయింది. కంపల్సరీగా మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.